నైతికత లేని పార్టీ బారాస. మేడము పాపం కోపం వచ్చింది, నిన్న ఏడ్చింది. ఇక అనకూడదు కానీ అంత దుఃఖం ఆపుకోలేనంత ఏడుపు అసెంబ్లీ నిన్న శాసన మండలిలో వచ్చింది. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. నీది ఆస్తి పంచాయతీ అని అన్నది ఎవరు? బీఆర్ఎస్ వాళ్ళు అయితే అనలేదు, కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు అన్నదానికి అంత ఆవేదన పడి అది ఒక రాజకీయ పరమైన ఒక మాట మాట్లాడారు. దానికి ఇంతగానము ఏడవాల్సింది, ఇంతగానం పెడబొబ్బోలు పెట్టాల్సింది అయితే ఏందో నాకు అర్థం కాలేదు. వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తాను, తప్పులేదు. ఎవరైనా శక్తిగా ఎదగాలి, 10 మంది యొక్క అభిమానాన్ని పొందాలి, మన ద్వారా మార్పు జరుగుతుందన్న నమ్మకాన్ని కల్పించాలి. శక్తిగా ఎదగడానికి ఎవరు అడ్డు లేరు, అడుపు లేరు. శక్తిగా ఎదగడాన్ని ఎవరు ఆపారు? మీరు ఎవరు ఆపలేదు. ఆల్రెడీ నాకు తెలిసి కల్వకుంట్ల కవిత ఏం వ్యక్తి అయితే కాదు, వ్యక్తి అయితే ఈ పరిస్థితిలో ఉండరు. ఆల్రెడీ ఆమె వ్యక్తికి మించిన శక్తే. ఒక ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడికి కూతురు, ఈ రాష్ట్రానికి 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమంలో పోరాడారు, ఎంపీగా పనిచేశారు. సో ఒక సాంస్కృతిక ఉద్యమానికి ఒక ముఖ్యమైన నాయకగా నిలబడ్డారు. 24 గంటలు అవునన్నా కాదన్నా తనదైన శైలిలో తన స్వరాన్ని వినిపించారు, తన ఉనికిని చాటారు. ఇది ఒక వ్యక్తికి జరిగేది అంత ఈజీ కాదు. ఒక వ్యక్తి ఒక శక్తిగా మారినప్పుడే ఇవన్నీ జరుగుతాయి. ఈరోజు ఇంతమంది చర్చిస్తున్నారు, ఈరోజు ప్రతిరోజు మనము ఫ్రంట్ పేజీలో వస్తున్నామంటే ఒక వ్యక్తికి ఇది ఈజీగా జరిగేది కాదు. కొన్నిసార్లు ముఖ్యమంత్రులకు, ప్రధాన ప్రతిపక్ష నేతలకు కూడా ఫ్రంట్ పేజీలో ప్రతిరోజు మనకు స్పేస్ లభించట్లేదు. కానీ మనకు లభిస్తుందంటే మనం వ్యక్తులం కాదు, అది మనల్ని ఇంకా తక్కువ చేసుకోవడమే. ఈరోజు కల్వకుంట్ల కవిత వ్యక్తి అని నేనైతే అనుకోవట్లేదు. ఆల్రెడీ ఆమె శక్తి. అయితే ఈ శక్తిని ఎవరి కోసం వాడతారు అనే దాని మీద రేపు ప్రజలు వాళ్ళ యొక్క విచక్షణను కానీ వాళ్ళ యొక్క ఓట్లను కానీ వేస్తారు. తెలంగాణ ప్రజల కోసం వాడతారా, లేకపోతే తనను అవమానించిన వాళ్ళని అనగదొక్కడం కోసం వాడతారా? ఇది తనకు జరిగిన అన్యాయం మీద పోరాటమా, తెలంగాణకు జరిగిన అన్యాయం మీద పోరాటమా అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న. ఈరోజు కల్వకుంట్ల కవిత ఎన్ని రోజులు ఉన్న బీఆర్ఎస్ పార్టీని అది నీతి లేని పార్టీ, నైతికత లేని పార్టీ అని మాట్లాడుతుందంటే ప్రజలు ఎవరిని చూసి నవ్వుతారు? బీఆర్ఎస్ పార్టీని చూసి నవ్వుతారా? ఆ మాటలు అంటున్న ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చిన నాయకులను చూసి నవ్వుతారా? మనము ఆ గట్టు ఉంటే ఆ గట్టు పదం, ఆ గట్టు దాటితే ఈ గట్టు పదం మాట్లాడితే తప్పు గట్టుని అంటారా, లేకపోతే గట్టు దాటిన వాళ్ళదే అంటారా? ఇది ఈరోజు ఆలోచించాల్సిన. ఈరోజు కవిత పోరాటం ఎవరి కోసం? తెలంగాణ కోసమా, లేకపోతే తనకు జరిగిన అన్యాయం మీద పోరాటమా? ఇక్కడ స్పష్టంగా అవపడుతుంది. పొద్దున లేస్తే ఆమె యొక్క మాటల్లోని వ్యంగ్యము, ఆమె మాటల్లోని సూటిపోటి తనము, ఇదంతా చూస్తే బీఆర్ఎస్ను టార్గెట్ చేయడం తప్ప తెలంగాణ ప్రజలకు ఈరోజు అమరవీరులకు ఈరోజు అన్యాయం జరిగిందని మీరు మాట్లాడుతున్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని, ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని, కేసీఆర్ సభకు రావాలన్నది ఈరోజు మాట్లాడితే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదన్న ఒక ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. ఇన్ని రోజులు లేని తెలివి ఇప్పుడే ఎందుకు వచ్చింది? అది సస్పెండ్ చేసిన తర్వాత ఎందుకు వచ్చింది? మనంతలా మనం స్వయంగా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చింది కాదు. అక్కడ జరుగుతున్న అన్యాయాలను చూసి ఈ అన్యాయాలను భరించలేను, నేను రాజీనామా చేస్తున్నది అన్నది కాదు. మనమేం పూరి గుడిసెలో ఉండట్లేదు, మనమేమీ ఒక సాధారణ జీవితాన్ని గడపట్లేదు. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటూ నా దగ్గరికి కాంట్రాక్టర్ లేరు, నా దగ్గర పైసలు లేవు, నాది ఉన్నతమైన జీవితం కాదు అని మీరు చెప్పే మాటలు మీరు అనుభవిస్తున్న జీవితానికి ఎక్కడైనా పోలిక ఉన్నదా, పొంతన ఉన్నదా అనేది జనాలు చూస్తారు. మనతోటి ఎన్ని కార్లు ఉన్నాయి, మన బంగ్లాలు ఏ స్థాయిలో ఉన్నాయి, మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది, ఇవన్నీ చూస్తారు కదా. ఇప్పుడు మీరు మల్లు స్వరాజ్యం గురించి
ఇంకో ఏంది ఉద్యమ నాయకుల గురించి, అత్యంత పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళు ఏమీ సాధించలేదు, వాళ్ళు ఏమీ సంపాదించుకోలేదు, వాళ్ళ ఎవరిని స్ఫూర్తిగా పెట్టాలంటున్నారు. మరి మనము ఆల్రెడీ లిక్కరు కేసులో ఇరుక్కొని ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ముఖ్యమంత్రి కూతురుగా తెచ్చుకున్న పేరు కంటే ఈరోజు దేశవ్యాప్తంగా కవిత తెచ్చుకున్న పేరు లిక్కర్ కేసులో. లిక్కర్ రాణి అనే పేరు తెచ్చుకున్నారు. ఎవ్వరి మీద లేని ఈ లిక్కరు వివాదము తెలంగాణలో, మరి తెలంగాణలో అనేక మంది నాయకులు ఉన్నారు. కవిత ఒక్కరే నాయకురాలు కాదు, మొట్టమొదటి నాయకురాలు కాదు, చివరి నాయకురాలు కాదు. మరి తెలంగాణలో లిక్కర్ వ్యాపారం కూడా ఈరోజు కాదు. మరి ఎవరి మీద రాంది, కేవలం కవిత మీదనే ఎందుకు వచ్చింది? ఏమి ఏంది నిప్పు లేకుండానే పొగ దానంతరం అది వస్తుందా అనే ఆలోచనలు, వాదనలు చాలా ఉన్నాయి. సో నిన్న కవిత మాట్లాడిన దాని తర్వాత నాకు అనిపించింది, ఆమె బాధపడము ఓకే, ఎవరికైనా బాధ అనేది వస్తుంది. ఆ బాధ ఆమెను సస్పెండ్ చేశారు. ఒకవేళ అది అన్యాయమే అనుకుందాం. సస్పెండ్ చేసిన తర్వాత అన్యాయంని నువ్వు ప్రశ్నించి ఆ తర్వాత చేయాల్సింది ఏంది? జనం గురించి. కానీ ఈరోజు పొద్దున లేస్తే హరీష్ రావు గురించి మాట్లాడడం, పొద్దున లేస్తే బీఆర్ఎస్ గురించి మాట్లాడడం, పొద్దున లేస్తే కేసీఆర్ గురించి పొద్దున లేస్తే ఆ పార్టీ. అసలు ఈ రాష్ట్రానికి ఇన్నేళ్ళు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటా ఎవరు రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవడానికి ఏం కావాలనే సలహాలు ఈరోజు కవిత గారు ఇస్తున్నారు. అనధికారిక సలహాదారుగా మారినట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిని శ్రీశైలం నుంచి జూరాల వైపు తీసుకొని వస్తే రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారట. సో ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డికి మస్తు మంది సలహాదారులు ఉన్నారు. అందులో ఇప్పుడు కవిత గారు కూడా చేరినట్టు నాకు కనపడుతుంది. అంతకుమించి కొత్తగా ఏమైతే అవపడతలేదు. ఎందుకంటే తెలంగాణ యొక్క ప్రజల ఆలోచనలను, తెలంగాణ ప్రజలకు ఇప్పుడు ఏం కావాలి? కృష్ణా జలాల మీద, గోదావరి జలాల మీద ఈ ప్రభుత్వం చేస్తున్న అంశాన్ని ప్రశ్నించాలి. ఆ విషయాన్ని కూడా ప్రశ్నించారు వాస్తవానికి. ఎందుకు ఆల్మట్టిని ఆపడం పైన ఈ రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేరు అని ప్రశ్నించారు. కానీ ఎవరైనా చేయాల్సింది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వంలోని తప్పులు ఎత్తి చూపెట్టాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ తప్పులు ఎత్తి చూపెట్టడం మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వంలోని ప్రభుత్వానికి సలహాలు, ప్రతిపక్షానికో విమర్శలు. ఇక్కడనే మన యొక్క ఏంది అంకిత భావం ఏంది, మన యొక్క స్వరం ఏంది, మన ఎజెండా ఏంది, మనం ఎవరి వైపు ఏంది మెత్తగా ఉన్నాము, ఎవరి వైపు కత్తులు దూస్తున్నాము అనేది కనబడుతున్నది. ప్రతిపక్షంకి సలహాలు ఇస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, నిలదీయాలి, జనాల్లో దోషిగా నిలబెట్టాలి. మనం ఏం చేస్తున్నాం? ప్రతిపక్షాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసుకుంటూ, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చుకుంటూ, ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ, ఏంది ఆలు లేదు చూలు లేదు ఇంతకుముందు అనుకున్నట్టు ఆ బీసీ రిజర్వేషన్లు అయింది లేదు, పోయింది లేదు. ఆ రోజు మనం గులాలుగా ఓ పండగ చేస్తుంది. ఏమైంది మరి ఈరోజు? మళ్ళీ బీసీ ఉద్యమం ఎక్కడ పోయింది? సర్పంచ్ ఎన్నికల్లో ఏమైంది? రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఏం కాబోతుంది? బీసీ వాదం ఎక్కడ పోయింది? ఆ రోజు బీసీలు అందరినీ కలిసాం కదా, బీసీ ఉద్యమం అయిపోయింది అప్పుడే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరులు ఆ రోజు మన నిరసన వ్యక్తం చేసి ఉంటే ఈరోజు ఇంకా గొప్ప నాయకురాలు అయ్యారు కదా. అంటే మన కడుపులో కదలనంత కాలము, మనకు అభద్రత లేనంత కాలము, మనకు హాయిగా ఉన్నంత కాలము మనం ఎవరి గురించి మాట్లాడం. మనం అనుకున్న అధికారం లభించకపోయినా, మనకు అనుకున్న ఏంది గౌరవం లభించకపోయినా మనం వెంటనే అవతలను నిందిస్తాము, అవతలను ప్రశ్నిస్తాము, అవతలను ధిక్కరిస్తాము. ఇది ఈరోజు కవిత విధానంగా కనపడుతుంది తప్ప కవితకు నిజంగానే ఒక ఏంది ఈ ప్రజల పక్షాన మాట్లాడంటే, ఈ ప్రజలకు అన్యాయం జరుగుతున్న ఎప్పుడైనా ప్రభుత్వం మీద మాట్లాడాలి. అంటే ప్రశ్నించే గొంతుకలు ప్రజాస్వామ్యంలో అధికారంలో ఉన్న వాళ్ళని ప్రశ్నించాలి తప్ప అధికారం తీసేసి ఆల్రెడీ జనాలు. ఎందుకు? నువ్వు అధికారంలో నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు సరిగ్గా నిర్వర్తించట్లేదు అని వాళ్ళని అధికారం నుంచి
సచ్చిన పాముని ఇంకా చంపుతాము అని అంటే ఆల్రెడీ వాళ్ళు అధికారం పోయిర్రు, ప్రతిపక్షంలో ఉన్నారు. ఇంకా మీరు ఏమైనా చేసుకోరా భయం అని వీళ్ళకి వదిలేశారు. మీరు ఏమైనా చేసుకోరు, మేము మా వాదన మేము వినిపిస్తాము, వింటారా వినరా జనాలు ఇష్టమని అన్నాం. మనం ఏం చేస్తున్నాము, మనం కూడా ఈ ప్రతిపక్షానికి మరింత కొద్దిగా యాడ్ అయ్యి ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ప్రభుత్వం వల్ల గ్యారంటీలు అమలు కావట్లేదు, నదీ జలాల విషయంలో న్యాయం జరగట్లేదు, సంక్షేమ పథకాలు అందడం లేదు, అభివృద్ధి ఎక్కడికక్కడ ఆగిపోయింది, తెలంగాణ యొక్క ప్రాభవం రోజు రోజు తగ్గిపోతున్నది, నేరాలు పెరిగిపోతున్నాయి, భద్రత కరువైంది. ఇట్లాంటి విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ఎంతసేపటికి ప్రతిపక్షాలను ఎత్తి చూపి పెడతాము, ప్రతిపక్షాల బొక్కలను లెక్క పెడతాము అని అంటే అదేం ప్రతిపక్షము, అదేం పార్టీ, అదేమి తెలంగాణ మీద ప్రేమ నాకైతే అర్థం కాలేదు. మరి ఏం చేస్తారో చూడాలి.